సరే దీనికి సంబంధించి సురేష్ గారు ఉన్నారు సార్. యా సురేష్ గారు, వంశీ గారు ఏంటండి మొత్తానికి 9 మంది అభ్యర్థులు చెప్పేశారు, ఇక యుద్ధానికి దిగారు. హైదరాబాద్ పర్టికులర్గా మాధవీలత విషయంలో కొంత ప్రత్యేకత ఉంది. అట్లాగే మల్కాజ్గిరి ఈటల రాజేందర్కి సీనియర్ పొలిటీషియన్కి ఇచ్చేశారు. సరే ఏంటి ఈ ఓవరాల్గా చూసినప్పుడు లిస్ట్ అయితే బాగుంది. అసలు హైదరాబాద్ టికెట్ రాజాసింగ్కి ఇస్తారు అనేది కూడా ఒక పెద్ద చర్చ జరిగింది. రాజాసింగ్ ఇచ్చేస్తే ఫైర్ బ్రాండ్ అయిపోయింది. ఇప్పుడు ఆయన ఎమ్మటే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి ఎవరైతే హైదరాబాద్లో నాకు ఓటేస్తారా లేకపోతే మీ సంగతి దాల్చమంటారా అనే విధంగా ఆయన యుద్ధాన్ని ప్రారంభించేసేవాడు. ఆయన వార్నింగులతోటి ఆయన యుద్ధానికి రంగంలో దిగేవాడు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్తమైనటువంటి మాధవీలతకి ఇచ్చారు. తాను ఇంకొక ఇన్నోవేటివ్గా తాను మోటివేట్ చేస్తూ తన వైపు ఓటు టర్న్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. సరే తను ఫైర్ బ్రాండే, బట్ ఎలా ఉండబోతుంది ఏంటి మొత్తంగా ఓవరాల్గా సమీకరణాలు ఎలా చూడాలి సురేష్ గారు? మొత్తంగా బీజేపీ ప్రకటించిన లిస్టు ఏంటి? వంశీ గారు, ఇవాళ మనకు 17 నియోజకవర్గాలు తెలంగాణ పరంగా చూసుకుంటే 17 నియోజకవర్గాలకు 9 నియోజకవర్గాలు ప్రకటించారు. అయితే ఇందులో ఒకటి కొట్టొచ్చినట్టు కనపడింది ఏంటంటే ఆదిలాబాద్ ఎంపీ స్వయం బాపురావు గారిది ఈ ఫస్ట్ లిస్టులో ఆయన పేరు లేదు. వాస్తవంగా మీకు తెలుసు అసెంబ్లీలో బండి సంజయ్ గారు, అరవింద్ గారు, తర్వాత స్వయం బాపురావు గారు ముగ్గురు పోటీ చేశారు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో. ముగ్గురు కూడా ఓడిపోయారు. కానీ ఈ జాబితాలో ఆయన పేరు అయితే ఆదిలాబాద్ ఖాళీగా ఉంచారు, అంటే ప్రకటించలేదు. కానీ ఆయన పేరు కూడా అభ్యర్థిత్వాన్ని ప్రకటించలేదు. ఇక మీకు హైదరాబాద్ పరంగా చూసుకుంటే మీకు తెలుసు అసదుద్దీన్ ఓవైసీ గారు 2004, 9, 14, 19 వరుసగా 4 సార్లు గెలుస్తూ వచ్చారు. అంతకుముందు ఆయన తండ్రి గారు మన సలావుద్దీన్ ఓవైసీ గారు మొత్తం 6 సార్లు గెలిచారు. అంటే మొత్తం మీద హైదరాబాద్ అనేది ఒక ఇక ఎంఐఎంకి ఇది తప్ప ఇక వేరేది కాదు అనే నేపథ్యంలో విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్గా ఉన్నప్పుడు మీరు అన్నట్టుగా ఆవిడ మనకి ఈ ఏదైతే ఉన్నాయో అంటే ప్రజల్లో ఈ మెడికల్ క్యాంప్స్ పెట్టి చాలా తొచ్చుకెళ్ళి ఆ రకంగా చాలా మారుమూల అంటే ఎక్కడ సిటీలో ఓల్డ్ సిటీలో కూడా చాలా కార్యక్రమాలు ఇవి పెట్టి ఆ రకంగా ముందుకు తొచ్చుకెళ్ళి దాతృత్వ కార్యక్రమాలు కూడా చేసిన నేపథ్యంలో ఆవిడ మాధవీలత గారిని ఎంపిక చేసిన బీజేపీ ఎంపిక చేసినట్లుగా భావిస్తున్నారు వంశీ గారు. ఆ రకంగా చూసుకుంటే ఇక మల్కాజ్గిరి పరంగా చూసుకుంటే ఈటల రాజేందర్ గారి పేరు అయితే మొన్న మీకు తెలుసు 2019లో అక్కడ మన రేవంత్ రెడ్డి గారు గెలిచారు. ఇప్పుడు ఎలక్షన్స్లో ఇంకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం అక్కడ ప్రకటించకపోయినప్పటికీ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి దాన్ని ఒక సవాల్గా తీసుకొని దాన్ని ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 7 మల్కాజ్గిరి లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు కూడా బీఆర్ఎస్ పార్టీకి గెలుచుకుంది. కాబట్టి ఆ రకంగా చూసుకుంటే బీఆర్ఎస్కి ఎమ్మెల్యే పరంగా చూసుకుంటే అడ్వాంటేజ్ ఉంది వంశీ గారు. అందుకని మొన్న కేటీఆర్ గారు ఒక కామెంట్ చేశాడు, నీవు బీఆర్ఎస్ ఒక సీట్ కూడా గెలవలేదని చెప్పి సవాల్ చేస్తున్నావు, నువ్వు సీఎం పదవికును నీకు మన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నువ్వు మల్కాజ్గిరి నుంచి పోటీ చేయి, నేను కూడా సిరిసిల్లలో రాజీనామా చేసి వచ్చి మల్కాజ్గిరిలో నీ మీద పోటీ చేస్తానని సవాల్ చేయాలి. అంటే అంత కాన్ఫిడెన్స్ దాన్ని అక్కడ బీఆర్ఎస్కి ఎమ్మెల్యేల పరంగా ఉంది కాబట్టి ఆ రకంగా దానికి చేసుకున్నాడు. అలాంటి సందర్భంలో ఇప్పుడు ఈటల రాజేందర్ గారిని అక్కడ ప్రకటించారు. ఇక మీరు బోరో నరసాయి గౌడ్ గారు భువనగిరిలో చేస్తున్నారు. అయితే వంశీ గారు ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏం చెప్తున్నారంటే తెలంగాణ నుంచి అదేవిధంగా భువనగిరి నుంచి రాహుల్ గాంధీ కానీ పోటీ చేయమని చెప్పి ఆయన కోరారంట. ఒకవేళ వాయనాడులో కనుక కేరళలో కనుక పోటీ చేయకపోతే తెలంగాణలో పోటీ చేయండి, అది కూడా మీరు భువనగిరి నుంచి పోటీ చేయండి అని చెప్పని ఆ రకంగా ఆయన కోరారంట. ఆయన అయితే అక్కడ నుంచి ఇంతవరకు అంటే రాహుల్ గాంధీ గారి పరంగా చూసుకుంటే ఇంకెంతవరకు అటు నుంచి స్పందన లేదు. కానీ మొత్తానికి అక్కడ ఒక సీట్ అక్కడ ఉంది. ఈ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మీకు తెలుసు చేవాడలో 2014లో బీఆర్ఎస్ నుంచి లోక్సభ గెలిచారు. 2019లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి వివిధ దాదాపు 18,000 చాలా తక్కువ మెజారిటీలో మాత్రమే ఓట్లు ఓడిపోయారు. సో ఇప్పుడు మళ్ళీ బీజేపీ నుంచి అదే సీట్ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. ఈ ఓవరాల్ చూసుకుంటే ఇక బండి సంజయ్ గారు, అరవింద్ గారు మీరు రకంగా చూసుకోవచ్చు. రైట్ సురేష్ గారు.